హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రినర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ 10 రెగ్యులర్ సెంటెన్స్ విచ్ వీ యూజ్ ఇన్ కార్పొరేట్ వరల్డ్ ఫ్రెండ్స్. ఇది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఈ సెంటెన్స్ ఎవరికైనా రాకపోతే జస్ట్ బట్టి పెట్టేయండి, సరిపోతుంది. ఇంకా మీరు భయపడాల్సిన అవసరమే ఉండదు. ఒకసారి అన్నీ కలిపి ఒక మెయిల్లో పెడతాను ఫ్రెండ్స్ లాస్ట్లో. సో అది కూడా మీకు ఒక మంచి ఐడియా ఇస్తుంది. ఏ మీటింగ్లో అయినా మనం నలుగురితో కలిసినప్పుడు ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలా మంచిది. ఎందుకంటే మనం గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని పెట్టినప్పుడు వినే వాళ్ళకు కూడా ఒక మంచి వైబ్ ఇస్తుంది. ఓకే, సో మీరు ఏ మీటింగ్స్ అయినా స్టార్ట్ చేసినప్పుడు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని మాత్రం పెట్టండి. ఓకే, అండ్ ఎవరైనా ఒక కొత్త మనిషిని ఒక మీటింగ్లో కానీ ఒక టీమ్స్లో కానీ ఇంట్రడ్యూస్ చేయడానికి లెట్స్ వెల్కమ్ న్యూ మెంబర్ టు ది టీమ్ అని పెట్టండి. అంటే ఒక న్యూ మెంబర్ని, ఒక కొత్తగా జాయిన్ అయిన ఒక టీం మెంబర్ని మనం వెల్కమ్ చేస్తున్నాం మన టీంలోకి అని దాని అర్థం అనమాట. కొంతమంది మధ్యలో కావాలని మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అది తప్పించుకోవడానికి ఒక మంచి ఐడియా ఏంటంటే ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ లేటర్, ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మీటింగ్ అని చెప్పండి. సో అతను కూడా కొంత అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది. ఈ టైంలో దాని గురించి మనం నేర్చుకొని అతను అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయొచ్చు, ఒకవేళ దాని గురించి తెలియకపోతే. ఓకే, మీటింగ్లో మనమే మొదలు పెట్టాలనుకోండి, ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ మీటింగ్ అని చెప్పండి. అది ఒకవేళ మనమే స్టార్ట్ చేయాలనుకోండి, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ టుడేస్ మీటింగ్ అని చెప్పండి. అంటే మొదలు పెట్టడానికేమో ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ మీటింగ్ అని మొదలు పెట్టాలి. ఒకవేళ స్టార్ట్ చేసేటప్పుడు మనమే స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీటింగ్ కూడా మనమే స్టార్ట్ చేయాలనుకుని వెల్కమ్ చెప్పిన దాంతో పాటు లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ ద టుడేస్ మీటింగ్ అని చెప్పండి. త్వరగా ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడానికి ఎంతసేపు కంప్లీట్ అవుతుంది అని అడగాలనుకోండి, హౌ కెన్ వీ ఫినిష్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పండి. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్కి ఆన్ టైంలో అవ్వదు, డెడ్ లైన్ ఏమో త్వరగా వచ్చేస్తుంది, అప్పుడు మనం చాలా ఇబ్బందుల్లో ఉంటాం అనమాట. సో హౌ కెన్ వీ ఫినిష్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని అడిగితే మనకి ఒక కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఓకే, మనకి ఒకవేళ వర్క్ కంప్లీట్ కాకపోతే అప్పుడు మనం ఏమనాలంటే లెట్స్ వర్క్ టుగెదర్ టు ఫైండ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ఇష్యూ. అంటే కంప్లీట్ అవ్వకపోవడానికి ఎగ్జాక్ట్ ఎక్కడ ఇష్యూ అని తెలియజేసి అది మనం అందరం కలిసి దాని మీద వర్క్ చేద్దాం అనడానికి లెట్స్ వర్క్ టుగెదర్ టు ఫైండ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ఇష్యూ అని చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే, మనం ఎవరైనా క్వశ్చన్ అడగండి పర్వాలేదు అన్నాలనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు మీ. అంటే మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను హ్యాపీగా మీరు రీచ్ అవ్వచ్చు, దాంట్లో మీరు స్కిప్ చేయాల్సిన అవసరం లేదు అని అనమాట. ఎవరైనా మనం రాసిన మెయిల్ని ఎస్కలేట్ చేశారనుకోండి, జస్ట్ ఏం ఆలోచించకుండా ప్లీజ్ అపాలజైస్ ఫర్ ద బిలో ఈమెయిల్ అని పెట్టండి. అతను పెట్టిన దానికి సరిపోతుంది. జస్ట్ ఫస్ట్ మిమ్మల్ని క్షమిస్తారు దానికి. ఓకే, ఏదన్నా మన ప్రమోషన్ కానీ హైక్ గురించి మాట్లాడాలనుకోండి, అప్పుడు మనం హాయ్ అండ్ సో ఓ పర్టికులర్ పర్సన్ మేనేజరు, హాయ్ టీమ్ లీడు, లేకపోతే ఇంకెవరైనా డెలివరీ మేనేజర్ వాళ్ళు కానీ ఉంటే లెట్స్ కనెక్ట్ 1-on-1 టు డిస్కస్ అబౌట్ మై ప్రమోషన్ అని చెప్పాలి ఫ్రెండ్స్. సో ఇదేంటంటే జస్ట్ బేసిక్స్ అనమాట. ఇది కానీ ఒకవేళ తెలిసి ఉంటే అట్లీస్ట్ వీడికి ఏమీ రాదు అని మాత్రం ఎవరు అనుకోరు అనమాట. జస్ట్ ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.